హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. సో నేను ఇవాళ మీతో నా కార్తీక పౌర్ణమి నేను ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను నైవేద్యం కోసం వచ్చేసి నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. దీనికోసం నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అందులో పోపు దినుసు వేసుకున్నాను, జీలకర్ర అండ్ ఆవాలు, రెడ్ చిల్లీస్ అండ్ పీనట్స్. అండ్ కావాలంటే మీరు క్యాషూ నట్స్ కూడా వేసుకోవచ్చు. నేను కూడా వేసాను ఇక్కడ క్యాషూ నట్స్. సో ప్రసాదం కోసం చేస్తున్నాను కదా, కొంచెం బాగుంటుంది అని చెప్పి క్యాషూ నట్స్ కూడా వేసాను. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిల్లీస్ వేసాను. చిల్లీస్ వేయాలి, లేదంటే ముందే వేస్తే ఇవి కొంచెం ఫ్రై అయ్యేలోపు అవి మాడిపోతాయి కదా, అందుకు తర్వాత వేసాను. తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత టర్మరిక్ కూడా యాడ్ చేసుకోవాలండి, నేను చెప్పేది మర్చిపోయాను. అండ్ తర్వాత సాల్ట్ వేసాను. ఇంకా అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలిపి ఇంకా లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. సో లెమన్ రైస్ చేయడం కూడా ఎందుకు చెప్తున్నారు రజనీ అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎలాగో వ్లాగ్ చేస్తున్నాను కదా, సో ఇది కూడా షూట్ చేశాను, అందుకే షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా ఇది కూడా రాని వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, ఇంకా ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళకి తెలియదు కదా, సో అందుకే చెప్తున్నాను అంతే. దీనికోసం నా మార్నింగ్ బాత్ అయిపోతేనే నేను రైస్ పెట్టేశాను రైస్ కుక్కర్లో. సో దాన్నే ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. సో నేను ప్రసాదం కోసం సేమియా పాయసం కూడా చేశాను పులిహోరతో పాటు. సో అది ఎందుకు షేర్ చేయలేదంటే అది కొంచెం అటు ఇటు అయ్యింది, మాడిపోయింది. అదేంటి, దాంట్లో వేసిన కిస్మిస్ అవన్నీ మాడిపోయాయి, సో అందుకే అది షేర్ చేయలేదు. సో నేను ఈ 2 ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసుకున్నాను. ఇక్కడ దేవునికి సంబంధించిన దేవుని ఫోటోలు అండ్ ప్రమిదలు అవన్నీ నేను ముందు రోజు క్లీన్ చేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ డైలీ ఎలాగైతే చేస్తానో పూజ అలానే చేస్తున్నాను. నేను ఏమైనా మిస్టేక్ చేస్తుంటే నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తర్వాత ఆ మిస్టేక్ రిపీట్ కాకుండా చూసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ నేను ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత తులసి చెట్టు దగ్గర పెట్టాను. అంటే నేను ఇంకా తులసి చెట్టు తెచ్చుకోలేదండి, మేము ఇంకా రీసెంట్గా వచ్చాం కదా ఇంట్లోకి. సో తులసి చెట్టు మా పక్కింటి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అక్కడ పెట్టాను దీపం. అండ్ ఇక్కడ మాకు ఇప్పుడున్న ఇంట్లో అది ఏంటి, దేవుడి గది సపరేట్గా ఏం లేదండి, పూజ గది. సో నేనే ఇంకా ఒక సెల్ఫ్ తీసి అందులో ఒక 2 సెల్ఫ్స్ దేవుడి కోసమని పెట్టాను. పైన దేవుడికి కావాల్సిన సామాన్లు అవి, అండ్ కింద దేవుడి ఫోటోలు పెట్టాను. సో నేను ఇంకా మాట్లాడకుండా ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మీరు కూడా దండం పెట్టుకోండి.
హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇప్పుడే నా పూజ అంతా అయిపోయింది. నేను ప్రసాదం కోసం పాయసం అండ్ పులిహోర చేశాను. సో ఇప్పుడు పూజ కంప్లీట్ అయింది. ఇప్పుడు మాకు ఇంటి దగ్గరలో ఒక గుడి ఉంటుంది, నల్లమ్మ స్వామి గుడి. ఇవాళ ట్యూస్డే కదా, సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళొస్తాము, నేను తర్వాత కలుస్తాను. సో గుడికి వెళ్ళేసి వచ్చామండి. వచ్చిన తర్వాత ఇంకా నేను ఇవాళ ఫాస్టింగ్ ఉన్నాను. కార్తీక పౌర్ణమి రోజు ఫాస్టింగ్ ఉన్నాను. సో పులిహోర అండ్ పాయసం చేశాను కదా, నేను కొంచెం ప్రసాదంగా పాయసం ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చిద్వి కోసం ఒకటే ఇడ్లీ పెట్టాను. ఇక్కడ ఇడ్లీ పెట్టి ఇంకా మార్నింగ్ కాఫీ టైంలో ఉన్న పాత్రలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ రామ్ కూడా అదే తినేశారు. పాయసం అండ్ పులిహోర చేశాను కదా దేవుడి కోసం, సో అదే తిన్నారు. సో నేను ఇక్కడ మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఇది మనకి ఎప్పుడు ఉండనే ఉంటుంది కదండి. ఎప్పుడు ఏ ఫెస్టివల్ వచ్చినా ఏమొచ్చినా వంట చేయడం, క్లీన్ చేయడం అయితే కంపల్సరీ ఉంటుంది కదా. ఇంకా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పని ఉంటుంది కదా. సో నేను ఇక్కడ ఇంకా తిన్న తర్వాత ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను. కౌంటర్ టాప్ అండ్ షింక్లో ఉన్న సామాన్లు అన్నీ. ఈ క్లాత్ వచ్చేసి నేను క్లీన్ చేస్తున్నది మైక్రో ఫ్యాబ్రిక్ క్లాత్ ఉంటుంది కదా, అది. సో నేను ఇవి కొరియాలో నుంచి తీసుకొచ్చాను. వస్తున్నప్పుడు ఇక్కడ కూడా దొరుకుతాయి, బట్ ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. కొరియాలో కొంచెం చీప్గానే అనిపించాయి నాకు. టైం వచ్చేసి 11 అలా అవుతుంది. ఇంక ఇప్పటికీ నాకు కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. కిచెన్లో ఉన్నది అండ్ ఇవి నా కోసం వెయిట్ చేస్తున్నాయి. మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత నానబెట్టాను బట్టలు. సో తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ఫ్రీ టైం ఉందని చెప్పి ఇంకా బట్టలు ఉతికే పని పెట్టుకున్నాను. ఇంకా ఖాళీగా ఉన్న నిద్ర వస్తుంది కదా, ఫాస్టింగ్ ఉన్న రోజు నిద్ర పోకూడదు అంటారు కదా. సో అది ఇంకా తర్వాత బట్టలను ఉతికేసిన తర్వాత ఇక్కడ రామ్ వర్క్ చేసుకుంటున్నారు. అండ్ ఈ అబ్బాయి మా కింది ఇంటి అబ్బాయి ఆడుకుంటున్నారు. వాళ్ళు వచ్చి అబ్బాయి అండ్ చిద్వి ఆడుకుంటున్నారు. నేను ఇక్కడ నిద్ర వస్తుంటే అండ్ ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ బీన్స్ ఒలుస్తున్నాను. నిద్ర వస్తుందని చెప్పి ఇంకా ఇది ఒక టైంపాస్ లాగా పెట్టుకొని వీడియోస్ చూసుకుంటూ. సో తర్వాత నేను మరి ఈవినింగ్ ఇల్లంతా ఒకసారి ఊడ్చేసిన తర్వాత
మరొకసారి స్నానం చేసి ఇంకా ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళడానికి ఇప్పుడు టైం వచ్చేసి 4 అలా అవుతుంది. టెంపుల్కి వెళ్ళడానికి కోసమని ఇంకా అన్నీ సర్దుకుంటున్నాను. ఈ వైట్ వచ్చేసి బియ్యం పిండి, నా దగ్గర ముగ్గు పిండి లేదు ప్రజెంట్, అందుకని చెప్పి నేను బియ్యం పిండి తీసుకున్నాను ముగ్గు వేయడానికి. మనం గుత్తి ఒత్తులు పెడతాం కదా, దాని కింద మనం ఒక పద్మం లాగా వేస్తాం కదా, దానికోసమని బియ్యం పిండి. ఇక్కడ నేను ప్రమిదల కోసం బియ్యపిండి కలుపుకుంటున్నాను, తడుపుకుంటున్నాను. ఇది మన చపాతీ పిండి తడుపుతాం కదా, అలా తడుపుకొని ప్రమిదలు చేసుకోవడానికి. ఇది మనం గుత్తి ఒత్తి పెడతాం కదా, 365 ఒత్తి, అది వెలిగించిన తర్వాత చుట్టుపక్కల చిన్నవి పెట్టడానికని ఒక 4 అలా ప్రమిదలు చేసుకుంటున్నాను. ఇవి చేయడం చాలా సింపుల్. జస్ట్ ఇలా మనం చపాతీకి చేసుకున్నట్టు ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టి సైడ్స్ అంతా ప్రెస్ చేయడమే. ఇది నేను బొడ్డు ఒత్తులు ఏదో అంటారు కదా, దానిల కోసమని ఇలా చేసుకుంటున్నాను. మనం మామూలు ఒత్తి పెట్టాలంటే ఇంకా కార్నర్లో ఒక ఇలాగ ప్రమిదకు వచ్చి ఉంటుంది కదా, అలా వచ్చేటట్లు అట్లా ప్రెస్ చేసుకుంటే వచ్చేస్తుంది ఈజీగా. ఇక్కడ నేను బియ్యపు ప్రమిదలలో పెట్టడానికి అని చెప్పి బొడ్డు ఒత్తులు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవి ఇలా చేసిన తర్వాత మనకి ఒత్తి ఏదైతే ఉంటుందో మనం వెలిగించేది, అది స్ట్రైట్గా నిలబడితేనే మనకి ఈజీగా వెలుగుతుంది కదా. సో అందుకని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మిల్క్ తీసుకొని ఆ కొస ఏదైతే ఉందో అక్కడ వెలిగించేది, అది ఒకసారి ఇలాగ చేతికి అనుకొని మిల్క్ ఇలా తడుపుతున్నాను. అలాగైతే అది స్ట్రైట్గా నిల్చొని ఒత్తి వెలిగించినప్పుడు ఈజీగా ఉంటుంది, ఈజీగా వెలుగుతుంది. సో ఇలాగా అన్నీ తీసి ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. నేను మామూలుగా అయితే అక్కడ ఆవు నెయ్యి తీసుకుందాము అనుకున్నాను. టెంపుల్ దగ్గరే ఉంటాయి కదా అన్నీ, అక్కడ అమ్ముతుంటారు. ఆవు నెయ్యి తీసుకుందాం అనుకున్నాను. ఒకవేళ అక్కడ ఇన్కేస్ రష్ ఎక్కువ ఉంటే ఆవు నెయ్యి నాకు దొరకకపోతే కష్టమవుతుందని చెప్పి కొంచెం ఆయిల్ కూడా పెట్టుకున్నాను అండ్ టిష్యూ కూడా పెట్టుకున్నాను. ఆయిల్ చేతికి బాగా అవుతుంది కదా, సో అది వెంటనే క్లీన్ చేసుకోవచ్చు అని, అది మళ్ళీ మన డ్రెస్సెస్కి అయితే పోదు కదా, సో అందుకు. సో ఇక్కడ వచ్చేసి నేను ఈవినింగ్ తులసి చెట్టు దగ్గర పెట్టడానికి అని చెప్పి మార్నింగ్ నేను మామూలుగా దీపారాధన ఒకటి చేశాను, మామూలుగా ఒక 2 ఒత్తులు వేసి. సో ఇప్పుడు 365 ఒత్తులతోటి చేయడానికని రెడీ చేసుకున్నాను. సో ఇక్కడ నైట్ డిన్నర్ కోసం చపాతీ పిండి తడుపుతున్నాను. ఇంకా వాళ్ళు రెడీ కాలేదు, రామ్ అండ్ చిద్వి. సో హలో అండి, ఇప్పుడు నా ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ మాకు ఒక 1 కిలోమీటర్ దూరంలో అలా శివాలయం ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను డ్రెస్ వేసుకున్నాను టెంపుల్కి వెళ్ళడానికి, ఎందుకంటే శారీ క్యారీ చేయడం నాకు ఇంకా అంత అలవాటు లేదండి. సో డ్రెస్ అయితే ఫ్రీగా ఉంటుంది కదా, అది కాక ఇవాళ క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి డ్రెస్ వేసుకుంటున్నాను. ఇది సో ఇక్కడ ఏమైందంటే నేను వీడియో షూట్ చేశాను, అప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ దేవుడి సాంగ్స్ పెట్టాను, అది ప్లే అవుతున్నాయి, అందుకే కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయని చెప్పి నేను అది
తీసేసి మరీ వాయిస్ ఓవర్ ఇచ్చాను. సో వచ్చేసాము టెంపుల్కి. ఎక్కడ అసలు ప్లేసే లేదండి. ఒక 20 మినిట్స్ అలా వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం దొరికింది ప్లేస్. అసలు ఫుల్ క్రౌడ్ ఉన్నారు. సో ఇలా ఒక బియ్యం పిండితోటి పద్మం లాగా వేసుకొని అందులో పసుపు కుంకుమ నింపిన తర్వాత మధ్యలో ప్రమిద గుత్తి ఒత్తులు 365 ఒత్తులు వెలిగించిన తర్వాత చుట్టూ ఏవైతే బియ్యం పిండి ప్రమిదలు చేసుకున్నానో అవి ఉంచాను. సో ఇలా సింపుల్గా అయిపోయింది కార్తీక పౌర్ణమి. అప్పుడే నేను వెలిగించినప్పుడే స్వామివారి ఊరేగింపు కూడా చేస్తున్నారు. సో ఇంకా హడావిడి అయిపోయింది. అందరూ తోస్తున్నారు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు. అప్పుడు స్వామివారిని ఊరేగిస్తున్నారు. ఇంకా ఎక్కువ క్రౌడ్ అయిపోయింది. అలా అయిపోయింది. సో వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను నైట్ డిన్నర్ కోసం ఆల్రెడీ ఆఫ్టర్నూన్ బీన్స్ కట్ చేసుకున్నాను కదా. సో బీన్స్ టమోటా కర్రీ చేస్తున్నాను చపాతీలోకి. సో ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసి ఆవాలు జీలకర్ర అండ్ ఉద్దిపప్పు శనగపప్పు వేసిన తర్వాత ఇంకా ఆనియన్స్ చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి అవి కొంచెం ఫ్రై కావాలి. అంతవరకు కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత బీన్స్ యాడ్ చేశాను. బీన్స్ యాడ్ చేసి టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో రెండు మిక్స్ చేసి క్లోజ్ చేసి పెట్టి సిమ్లో పెట్టేస్తే ఒక 10 మినిట్స్కి అలాగా కుక్ అయిపోతాయి. మెత్తగా ఉడుకుతాయి బీన్స్. సో తర్వాత బీన్స్ ఒక 90% కుక్ అయిన తర్వాత టమోటాస్ యాడ్ చేయాలి. చిన్నగా కట్ చేసుకున్న టమోటోస్. సో టమోటాస్ ఉడికేలోపు మిగతా బీన్స్ కూడా కుక్ అయిపోతాయి. తర్వాత సాల్ట్ అండ్ కారం ఇంకేంటి కోకోనట్ పౌడర్ యాడ్ చేయాలి. అది యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. కోకోనట్ పౌడర్ కాకపోయినా మన దగ్గర కొబ్బరి కారం ఉంటుంది కదా, కొబ్బరి అండ్ కారం రెండు మిక్స్ చేసి మిక్సీ పట్టింటాం కదా, ఆ పౌడర్ కూడా యాడ్ చేస్తే సేమ్ టేస్టే వస్తుంది. కానీ కొబ్బరి అయితే మస్ట్ అండ్ షుడ్ చాలా బాగుంటుంది కొబ్బరి యాడ్ చేస్తే. ఇదే కాదు ఏ కర్రీస్కైనా కూడా. సో అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది కర్రీ. అంతే. ఈ కర్రీ చపాతీలకి కానీ రోటీస్లో కానీ ఈవెన్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇది ఇవాళ మా డిన్నర్, చపాతీ విత్ బీన్స్ అండ్ టొమాటో కర్రీ. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ని నాతో షేర్ చేయండి. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.